హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ DNREDDi. మీరు మొబైల్ కేస్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన మొదట్లో మీరు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది. ఈ బిజినెస్ని వదిలేసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకు వస్తుంది ఆ బిజినెస్ అలాంటి ఫీలింగ్ అంటే కనుక మీకు ఫోటోషాప్ ఎడిటింగ్ రాక. జనరల్గా బేసిక్గా వచ్చేసి మనం మొబైల్ కేస్ ప్రింటింగ్ బిజినెస్లో వచ్చేసి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ కస్టమర్స్ ఫేస్ చేస్తారు స్టార్టింగ్లో అంటే కానీ చాలామంది ఏంటంటే వీడియోస్ చూసేసి ఫోటోషాప్ రాకుండానే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చేసి ఇలాంటి ఇమేజ్ ఇస్తాడు, ఏదో ఒక మోడల్ నెంబర్ చెప్తాడు, మోడల్ నేమ్ చెప్తే ఆ మోడల్ ఎంత విడ్త్ ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది, కెమెరా ఎక్కడ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఎక్కడ ఉంటుంది, స్పీకర్ బటన్స్ ఎక్కడ వస్తాయి, దానికి ఎగ్జాక్ట్ కస్టమర్కి ఏ విధంగా చూపించాలి ప్రివ్యూ చూపించిన తర్వాత మనకు ఆ మొబైల్ కేసుకి సంబంధించి ఎంత విడ్త్ ఉంటే ఎంత హైట్ ఉంటే కనుక మనకు విడ్త్ అండ్ హైట్ ఉంటే కనుక మనకి ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది అన్నది తెలుసుకోవడం తెలియక చాలామంది ఈ బిజినెస్సే వద్దు అనుకుంటారు. రిమైనింగ్ అంతా మాన్యువల్ వర్క్ మీరు ఎలాగో నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ ఏదైతే మన సాఫ్ట్వేర్లో మన ఫోటోషాప్లో ఇలాంటి ప్రివ్యూ చూపించాలన్నది చాలా బిగ్గెస్ట్ డిఫికల్ట్ అనుకోండి. మీరు అనుకునే ఉంటారు. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు కింద డిస్క్రిప్షన్ నా కమెంట్స్లో కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో. నేను వాటి గురించి వీడియోస్ కూడా చేస్తాను. ఇవాళ వచ్చేసి ఈ ఫోటోషాప్ మొబైల్ కేస్ ప్రింటింగ్ కోసము ఫోటోషాప్లో కస్టమర్కి ఇమేజ్ ఇస్తే ఇంకా సింపుల్ వేలో ఏ విధంగా డిజైనింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే కనుక మనం ఆల్రెడీ ఈ డిఫికల్టీని ఒక లెవెల్ వరకు తగ్గించేందుకు మనము ఇలాంటి PhD ఫైల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. మీకు కావాలంటే ఆ నెంబర్ డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో ఉంటుంది, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా ఉంటే ఏ మోడల్ వస్తే కనుక ఏ బ్రాండ్ మోడల్ వస్తే కనుక ఆర్డర్ ఆ మోడల్లోకి వెళ్ళేసి మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ వచ్చింది అనుకోండి, టెంప్లెట్ ర్యాండమ్గా ఒకటి తీసుకుంటారు. రియల్మీ 5i వచ్చింది మనకి. జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 3 లేయర్స్ ఉన్నాయి. లేయర్ 0 ఏం చెబుతుందంటే కనుక రియల్మీ 5iకి ఇంత విడ్త్ ఇంత హైట్ ఉన్న ఇమేజ్ అయితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేసి చెప్తుంది. అదేవిధంగా టాప్ 2D వచ్చేసి జస్ట్ కెమెరా, మనకి ఫింగర్ ప్రింట్, సౌండ్ బటన్స్ ఉంటుంది. టాప్ 3D వచ్చేసి మనకి జస్ట్ షాడో ఉంటుంది. ఇక్కడ 2Dకి 3Dకి డిఫరెన్స్ అదే. 3D ఇలా ఉంటుంది, 2D ఇలా ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా ఒకటే. జనరల్గా ఆన్లైన్లో ఎవరైనా సేల్ చేయాలనుకునే కనుక 3D లుక్లో చూపించాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, లేకుంటే ఏదైనా ఒకటే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ ఇమేజ్ కూడా తీసుకుంటా. కస్టమర్ ఏదో ర్యాండమ్ ఇమేజ్ ఇచ్చారు మనకి, అది తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారనుకోండి, ఈ ఇమేజ్ అయితే కనుక మనం సెట్ అవుతుంది, ఎందుకంటే విడ్త్ హైట్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇది సెట్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకునేసి వేసేసుకోవచ్చు ఏదో ఒక విధంగా. బట్ కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, హైట్ తక్కువ ఉంది, విడ్త్ సరిపోయింది. దీన్ని నేను ఇలా చేసుకోవచ్చా? దీన్ని కూడా ఇమేజ్ కంటెంట్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. పైన కూడా కొన్ని గ్యాప్ ఉంది, దాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఇంకో కొన్ని రకాల ఇమేజ్ ఇంకా చూపిస్తాను నేను. మనకి ఎందుకంటే ఇక్కడ పైన కింద గ్యాప్ పర్సన్కి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి సరిపోతుంది. అలా లేనివి కొన్ని చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీన్ని మనం ఏం చేసినా ఎక్కువ చేస్తే ఇంకా కట్ అయిపోతుంది, పెద్దగా చేస్తే ఇంకా ఫేస్ మీద డాట్స్ వస్తున్నాయి. డాట్స్ అంటే కెమెరా ఫింగర్ ప్రింట్స్ అవి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యాక్చువల్ డిఫికల్టీ ఫేస్ చేసేది కస్టమర్కి ఇలా ఇస్తే కనుక ఒప్పుకోడు, కస్టమర్కి లేకుంటే ఇలా ఇస్తే ఇలా ఒప్పుకోడు, ఎందుకంటే పైన కింద మొత్తం గ్యాప్ ఉంది, ఎలా తీసుకుంటా అంటాడు. ఇలాంటి వాటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలాంటి వాటి కోసమే మనము కొత్తగా మొబైల్ ఫ్రేమ్స్ నేను ప్రిపేర్ చేశాను. మీకు సింపుల్గా ఉంటుంది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడము, యూజ్ చేసుకోవడమే. ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ కావాలనుకున్నాను నేను. ఇక్కడికి వెళ్తాను, మన గ్యాప్ లేకుండా చూసుకోవాలి కదా, వైట్ కలర్ ఎక్కడ కనిపించకుండా చూసుకోవాలా. ఫైన్. ఇంకా కస్టమర్ ఇమేజ్ ఇది ఉంది, దీన్ని కొంచెం చిన్నగా చేసేసుకునేసి ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. సింపుల్గా డిజైనింగ్ అయిపోయింది కదా. ఇది ఒక్కటే కాదు, మన దగ్గర ఇలాంటి 150 టెంప్లెట్స్ ఉన్నాయి దగ్గర. మీరు ఏది కావాలని కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఇలా ఉంది. మనకు ఫస్ట్ వైట్ స్పేస్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది మనకు రిక్వైర్డ్ సైజ్ విడ్త్ అండ్ హైట్.
ఇది వచ్చేసి మనకి ఇమేజ్. ఇంకొంచెం సర్దేసుకోవచ్చు, మన గ్యాప్ ఉంది కాబట్టి అలాగూ ఇలా వేసేసుకోవచ్చు. మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రేమ్స్ మీకు ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చేసుకోవాలి. తర్వాత ఈ షేప్లో మనకు ఇమేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంది, దాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. మనము పెన్ టూల్తో క్లీన్ డిలీట్ చేసేసుకోవచ్చు. వైట్ కలర్ కాబట్టి నో ప్రాబ్లం, ఇలా చేసుకోవచ్చు. మనకి ఇలాంటి టెంప్లెట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు టెంప్లెట్స్ కూడా చూపిస్తాను. మీ వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. మీరు మొబైల్ మొత్తం కవర్ చేయాలి ఇమేజ్ అన్న డిఫికల్టీని మీరు సింపుల్గా ఓవర్కమ్ చేయొచ్చు. అన్ని రకాల షేప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. టోటల్ అరౌండ్ 150 వరకు ఉన్నాయి. ఈ 150 అంటే మీరు సింపుల్గా వర్క్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి డిజైనింగ్ వచ్చినా కూడా, ఎటువంటి ఇమేజ్ వచ్చినా కూడా మీరు సింపుల్గా వర్క్ కానిచ్చేయచ్చు. ఓకే, మీకు ఈ ఇమేజ్ ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్తో సహా వస్తాయి. సాఫ్ట్వేర్ ఎందుకంటే కనుక మనకు ప్రివ్యూ చూపించడానికి, ప్రింట్ ఫైల్ చూపించడానికి ఇవి అన్ని మోడల్స్కి మనము ఆల్రెడీ ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ ఇయర్లీ బేస్లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ నా వీడియో చూస్తుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మొబైల్ ఫ్రేమ్స్తో సింపుల్గా వర్క్ అయిపోతుంది మనకి. ఈ మొబైల్ ఫ్రేమ్స్ ప్లస్ ఈ పేజ్ ఉంటే ఇంకా మీరు డిజైన్లో ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా సింపుల్గా ఆరామ్సే కామ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో టైటిల్లో ఉంటుంది. తీసుకునేసి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో, లేదంటే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. ఓకే, నేను మీ DNREDDi సైనింగ్ ఆఫ్. బై బాయ్.